ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ వెంటనే జాయిన్ అవ్వండి. నమస్కారం, నేను మీ సంగీత. కరీంనగర్ జిల్లాలో ఒక సూసైడ్ అంటే అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకుంటూ వాళ్ళ భర్తకి అంటే ఒక చిన్న పిల్లలాగా ఏడుస్తూ, తేజు నేనేమి తప్పు చేయలేదురా, నేను ఎవరితో మాట్లాడలేదురా, నన్ను నమ్ము అంటూ నమ్మకాన్ని తెచ్చుకోవడం కోసం తన ప్రాణాలనే వదిలేసింది అంటే ఆవిడ భర్త దగ్గర ఎంత ప్రేమను ఎక్స్పెక్ట్ చేసిందంటారు? చాలా ప్రేమను ఎక్స్పెక్ట్ చేసింది. అలాగే భర్త తనను నమ్మాలని చెప్పేసి కూడా ఎంతో ఆశపడింది. అంటే వారిద్దరూ కూడా ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో శ్రావ్య, తేజులు కూడా లవ్ చేసి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. లవ్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, టైం ఇస్తారు, ఎక్కువగా కన్సర్న్ చేస్తారు, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, మాట్లాడతారు. అంటే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఈ వ్యక్తి నా జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా వారికి టైం ఇవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళ దాంట్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో ఆ పెళ్ళి అయిన తర్వాత నిరూపించుకోవాలి సొసైటీలో, మేము ఎవరి దగ్గరికి అయినా వెళ్ళినా మీరు కావాలనుకొని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, అందుకని మీ సిచ్యువేషన్ ఇలా ఉంది అనే మాట రావద్దు అన్న ఒక కారణంతో లైఫ్లో బిజీగా ఉంటూ వారు ఉద్యోగాలు చేసుకుంటూ అంటే ఏదో ఒకటి సాధించాలి, మాకంటూ మేము ప్రత్యేకంగా నిలబడాలి అన్న దారిలో మగవారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అందరిని కాదని, అందరితో సంబంధం లేకుండా నాకు ఈ అమ్మాయి కావాలి అని పెళ్లి చేసుకున్నాను కాబట్టి తేజు అనే వ్యక్తి కూడా ఎక్కువగా వెళ్ళడము, పనులు చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటే పని దగ్గర ఉన్నప్పుడు మనకు మాట్లాడే సిచ్యువేషన్ ఉండదు. ఆ టైంలో శ్రావ్య కాల్ చేసినా కూడా అతను మాట్లాడలేని సిచ్యువేషన్. ఎందుకనంటేను ఉద్యోగాలు చేసే ప్లేస్లో ఎలా ఉంటుంది, ఫోన్ మాట్లాడుతుంటే ఎప్పుడు ఫోన్లేనా, జాబ్ ఏం చేస్తున్నాం అని చెప్పేసి అన్న క్వశ్చన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎక్కువ ఫోన్లు మాట్లాడినా కూడా ఉద్యోగం నుంచి వెంటనే టర్మినేట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ అలాగే. అంతేకాకుండా ఆ అబ్బాయి తరపున మాత్రం తల్లిదండ్రులు ఒప్పుకోవడం జరిగింది, శ్రావ్య తరపున మాత్రం తల్లి ఒక్కతే ఒప్పుకున్నారు, అలాగే అన్నయ్య వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు అని చెప్పేసి అన్నారు. అన్నయ్య అంటే శ్రావ్యకి చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి కలిసి పెరిగి మనము చూస్తూ ఉంటాం, మన సిబ్లింగ్స్ కూడా మనతో ఉంటూ ఉంటారు కదా, మనకి ఏ చిన్న కష్టం వచ్చినా సరే మన బ్రదర్స్తో సిస్టర్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు తనకి ఏ కష్టం వచ్చినా షేర్ చేసుకోవాల్సింది ఎవరితో? భర్తతో, లేదంటే తల్లితో. తల్లితో చేసుకుంటే అడ్జస్ట్ అవ్వాలనే మాట చెప్తుంది. అదే భర్తతో చెప్తే నేను కొంచెం బిజీగా ఉన్నాను నాన్న, నేను మళ్ళీ చూస్తాను అని చెప్పేసి అన్న మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అదే అన్న వాళ్ళతోనైతే మనకు సింక్ అవుతారు. ఎప్పుడైనా సరే సిబ్లింగ్స్ ఎలా ఉంటారంటే అరే అలా జరిగిందా, ఏం జరిగింది, ఎలా జరిగింది అని. సో అక్కడ వాళ్ళ అన్నయ్యని చాలా మిస్ అయ్యి ఆవిడ మెంటల్గా అంటే కుటుంబానికి దూరంగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతనితో లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీగా ఒక బాబును కూడా జన్మనిచ్చింది. కానీ అక్కడ ఏమైపోయింది అంటే హ్యాపీగా ఉండలేకపోతుంది. అంటే ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కూడా ఆ వ్యక్తి కూడా కొన్ని రోజులు తన పక్కనే ఉన్న ఊర్లో పనిచేసిన తర్వాత నెక్స్ట్ కుటుంబం అనేది బాగా సెటిల్ అవ్వాలి, రేపటి ఫ్యూచర్లో మనకంటూ ఒక స్థాయిని నిలబెట్టుకోవాలి, అందరి ముందు మనం గర్వంగా బ్రతకాలి అన్న ఒక నేపథ్యంలో ఆయన ఏం చేశారంటే మన ఇండియాని వదిలేసి దుబాయ్కి వెళ్ళిపోవడం జరిగింది. దుబాయ్ దగ్గరికి వెళ్తే కొంచెం ఎక్కువగా సంపాదించవచ్చు, కుటుంబం కూడా చాలా సెటిల్గా చేయొచ్చు అని చెప్పేసి అన్న ఆలోచనతో ఆయన అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడకపోవచ్చు, వాళ్ళు కాల్ చేసినప్పుడు మనం ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవుతుంటాం. ఎప్పుడైనా సరే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా డిసప్పాయింట్మెంట్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎక్కువగా మిస్సింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే హస్బెండ్ను వైఫ్ మిస్ అవ్వడం కానివ్వండి, వైఫ్ హస్బెండ్ను మిస్ అవ్వడం కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే ఏదైనా సరే ఫోన్లోనే వ్యక్తపరచుకోవడం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వారి ఫేస్ ఫీలింగ్స్ మనకు తెలియదు. అలాగే ఎమోషన్స్ షేర్ చేసుకోవడం అంటే పక్కనున్న వ్యక్తికి దూరంగా ఉన్న వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాని నేపథ్యంలో ఎలా అవుతుంది అంటే నన్ను నిజంగానే అర్థం చేసుకుంటున్నారా లేదా అనేది ఉంటుంది. ఇక్కడ ఉన్న వ్యక్తికి ఏమనిపిస్తుంది అంటే నా మీద ప్రేమ తగ్గిపోయిందా, ఇదివరకు నన్ను ఇలా పట్టించుకునేవాడు, ఈ టైంకి కాల్ చేస్తానంటే చేసేవాడు, ఈ టైంకి కాల్ చేయలేదంటే ఆ సిచ్యువేషన్లో నిజంగానే ఆ వ్యక్తికి అక్కడ ఏదైనా పని ఉండవచ్చు కూడా. శ్రావ్య వాళ్ళ తాతయ్య గారు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. దానికోసం ఆవిడ ఫోన్ ఉండడం వల్ల ఎప్పుడైతే తనకు వీలైన టైంలో తేజుకి అంటే హస్బెండ్కి వీలైన టైంలో ఈవిడకు ఫోన్ చేసిన 2 times కూడా కాల్ వెయిటింగ్ రావడం జరిగింది. ఆ రావడంతో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎప్పుడు చూసినా కాల్ వెయిటింగ్ వస్తుంది అన్న ఒక్క మాట ఆవిడని ఎంత డిస్టర్బ్ చేసిందనంటే హస్బెండ్ మీద పిచ్చి ఎంతో ఇష్టం ఉన్నది ఆ మాటల్లోనే తెలిసిపోతుంది. హస్బెండ్ కోసం ఆవిడ పిచ్చిదైపోయింది. ఓపెన్గా చెప్పాలంటే చూసారు కదా, నేను చాలా పిచ్చిదాన్ని అయిపోతున్నాను, ఇదిగా ఉన్నాను అంటే ఎంతో నమ్మి అతనితో కలిసి జీవితం పంచుకోవాలని అందరినీ వదిలేసి వచ్చిన అమ్మాయి
ఉంది, అతనితో పెళ్లి చేసుకొని ఉంది, కానీ అతనితో కలిసి జీవించట్లేదు. అతను ఎక్కడ ఉన్నాడు, ఆవిడ ఇక్కడ ఉండడం నేపథ్యంలో ఆవిడ అతన్ని చాలా మిస్ అవుతూ వచ్చింది శ్రావ్య. దాని నేపథ్యంలోనే అతను ఏం మాట్లాడినా కూడా దాన్ని తీసుకోలేకపోయింది. ఎక్కడ నాకు దూరం అవుతాడో, ఎక్కడ అనుమానం వస్తుందో, అంటే సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని బేస్ చేసుకొని ఆవిడ ఇంకా డిప్రెషన్కి గురవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ భర్త కూడా చెప్తున్నాడు ఆవిడ మానసిక పరిస్థితి బాగాలేదు, చిన్నదానికే ఎక్కువగా ఆలోచిస్తుంది. అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే ప్రేమించేటప్పుడు ఉన్న బిహేవియరే ఇప్పటికి కావాలి అనే కోరుకునే మనస్తత్వం మ్యాక్సిమం అమ్మాయిలలో ఉంటుంది. లవ్ చేసేటప్పుడు అబ్బాయి ఇచ్చే కన్సర్న్ కానివ్వు, అలర్ట్ కానివ్వు, అదంతా కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఉండాలి అని కోరుకునే అమ్మాయిలే బేసిక్గా 70% అమ్మాయిలు ఉంటారు. ఒక 30% అమ్మాయిలు నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు, ఎందుకంటే మేము కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి నన్ను పట్టించుకోవట్లేదు మేడం, ఇదివరకు నాకు ఈ టైంకి కాల్ చేసేవాడు, ఈ టైంకి నన్ను రిసీవ్ చేసుకునేవాడు, ఈ టైంకి నన్ను ఇలా చేసేవాడు అని చెప్పేసి. లవ్లో ఉన్నప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే ఎంత తప్పు చేసినా సరే ఏం కాదులే నాన్న, అదేమున్నదిలే చూద్దాంలే అని చెప్పేసి అంటారు. అదే అసలు అది తప్పు అన్న విషయం కూడా ఈవిడకి తెలియదు. పెళ్ళైన తర్వాత చేస్తే నువ్వు ఎప్పుడు ఇంతే ఇలాగే చేస్తావు అని చెప్పేసి అంటే ఆ మాటను కూడా వాళ్ళు తీసుకోలేరు. వెంటనే ఇమీడియట్గా వాళ్ళకి ఏమంటే అరే నన్ను వదిలిపెడతాడా ఏంటి, నా మీద ఇష్టం తగ్గిపోయిందా ఏంటి, నన్ను వదిలేస్తాడా ఏంటి, ఇక ఇదే ఆలోచనలోకి వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అంటే కొడుకు మీద కంటే కూడా భర్త మీద ప్రేమ ఎంత కనిపించిందంటే ఆ వీడియోలో, నువ్వు హ్యాపీగా ఉంటావు, నన్ను మాత్రం నువ్వు నమ్ము అని చెప్పేసి, నన్ను నమ్ము, నేను చనిపోయినాక నన్ను నమ్ము, నా ఫోన్ మొత్తం చెక్ చేసుకో అని చెప్పేసి అంత అమాయకంగా చెప్పిందంటే శ్రావ్య, ఆవిడ లోపల ఎంత బాధపడి ఉంటుంది మానసికంగా, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు. టైంకి ఏదన్నా జరిగినా కూడా, అంటే పిల్లోడితో ఒంటరిగా ఇక్కడ ఉండడం జరుగుతుంది, చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మన అనుకునే వాళ్ళు పక్కన లేకపోతే మనకు వెల్తిగానే ఉంటుంది. అక్కడ జరిగింది అదే. ఆ వెల్త్ని ఆవిడ ఎవరితో కూడా ఫీల్ చేసుకోలేకపోయింది, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియలేకపోయింది. ఎవరితో షేర్ చేసుకుందామన్నా కూడా భర్త అక్కడ ఉన్న ప్రెజర్స్ వల్ల ఎక్కువగా ఎలా ఉంటుందంటే, కొంతమంది ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒకరేమో చాలా సీరియస్గా రిలేషన్షిప్లో ఉంటే ఒకరేమో చాలా లైటెడ్గా ఉంటారు, అంటే ఇలా లైట్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏమో దాన్ని చాలా ఎక్కువగా క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉంటారు, బాగా డీప్గా పట్టించుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి టైంలలో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలనే తెలిసి భర్తకైనా ఉండాలి, భార్యకైనా ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే భర్త విసుక్కోవడము, లేదంటే కోప్పడము, లేదంటే నమ్మకపోవడం అనేది, ఇది మాత్రము ఇక్కడ ఎక్కువగా నమ్మకం కోల్పోతానేమో, నేను ఇంత నమ్మాను అతను నన్ను ఎందుకు నమ్మలేకపోతున్నాడు, నన్ను ఎందుకు అనుమానిస్తున్నాడు, అనుమానించకూడదు అని చెప్పేసి, అంటే ఎన్నిసార్లు ఆ మాటలు రిపీట్ అవుతాయి ఆమె ఆ సిచ్యువేషన్కి వచ్చి ఉంటుంది అంటారు. చాలాసార్లు రిపీట్ అయి ఉంటాయి. నేను ఒక్కసారి ఏదో చిన్న మాట అన్నాను అని తేజు అంటున్నాడు. ఆయన ఒక్కసారి చిన్న మాట అనలేదు, అది పదే రిపీట్ అవుతేనే మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. అంటే కొడుకును కూడా పక్కన పడేసి పక్కన పడుకున్న కొడుకును కూడా చూస్తూ ఆవిడ టాబ్లెట్లు వేసుకొని చనిపోయింది అని అంటే మామూలు విషయం కాదు. ఆవిడ ఎంత మానసికంగా ఆందోళన వ్యక్తం చేస్తుంటుంది, ఎంత మానసికంగా బెదపడి ఉంటుంది, ఎవరితో చెప్పుకోవాలో తెలియలేకపోయింది. అంటే కష్టం వచ్చిన బాధ వచ్చిన కొడుకుతో ఉంటుంది. సరే బిజీ వచ్చింది, బిజీ వచ్చినప్పుడు ఏమైంది, ఏమన్నా అంతా ఇంట్లో ఓకేనా అని చెప్పేసి అడగాల్సింది తను. ఎందుకంటే తన మనస్తత్వం నాకు తెలుసు, తను చిన్నదానికి ఎక్కువగా ఆలోచిస్తుంది, తను ఇంతే, తను చాలా డిప్రెషన్లో ఉంది, నేను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళమన్నాను, హాస్పిటల్లో చూపించుకోమన్నాను, ఇవన్నీ నువ్వు చెప్తూ ఉన్నావు కదా. నువ్వు చెప్పే టైంలో నువ్వే ఒక రోజు కేటాయించుకొని వచ్చి ఇది అనే విషయం నువ్వు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయావు? నేను ఎందుకు ఇలా అంటున్నాను అంటే, నాకు అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, నా పరిస్థితి ఇది, నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు ఇన్ని అవర్స్ టైం ఉంటుంది, ఈ అవర్స్లో మాత్రమే నేను మాట్లాడగలను, నువ్వు నన్ను విసిగించొద్దు, లేదు అంటే నువ్వు ప్రతి చిన్నది విషయానికి ఆలోచించకూడదు, ఇలాంటివి చెప్పి ఉండాల్సింది. కానీ ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో కంపల్సరిగా కూడా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద ఎత్తుననే మిస్సింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ మిస్సింగ్ని మనం పూడ్చాలి అంటే దయచేసి ఎప్పుడైనా సరే మెసేజ్లలో కాల్స్లలో కూడా ఎప్పుడు మన విషయాన్ని సరిగ్గా కన్వే చేయలేం. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటేనే సమస్యలు అనేవి చాలా క్లియర్గా సాల్వ్ అవుతాయి. అంతేకాకుండా మనకు ఎదుటి వ్యక్తి మీద ఉన్న ఫీలింగ్ కానివ్వండి, ఎదుటి వ్యక్తికి మన మీద ఉన్న ఫీలింగ్ కానివ్వండి, చాలా క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్లో కన్వర్జేషన్ అనేటివి ఎప్పుడైనా సరే ప్రొలాంగ్ చేయకూడదు. ఒకవేళ మీకు ఆ అమ్మాయి మీద డౌట్ వచ్చింది అన్నప్పుడు, నాన్న నేను ఇప్పుడే కాల్ చేస్తాను మళ్ళీ అని పెట్టేసేయాల్సింది. అంతేకాని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు కాల్ పెట్టేస్తుంది అని అంటే, తాతయ్య హాస్పిటల్లో ఉన్నాడు, చంటి పిల్లోడితో ఉంటుంది, ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని నువ్వెందుకు భర్తగా ఆలోచించలేకపోయావు? ఏదో చిన్న మాట అన్నాను దానికే ప్రాణాలు తీసుకుంటావు అంటే అది మీకు చిన్న మాటే అయి ఉండొచ్చు, కానీ ఆవిడకు చాలా పెద్ద మాట. అంటే భర్త దగ్గర నేను నమ్మకాన్ని కోల్పోతానో ఏమో అన్న ఒక్క చిన్న బాధ ఆమెను ఎంత కలిచివేసి చివరికి ప్రాణాలనే పోగొట్టుకునే అంత స్థాయికి తీసుకొచ్చింది అంటే ఆమెకు అది చిన్న మాట కాదు.
ఆమెకే కాదు, అమ్మాయిలు ఎవరైనా సరే భర్త దగ్గర నిజాయితీగా నిక్కచ్చిగానే ఉంటారు. ఒక చిన్న మాట అంటే దాన్ని తీసుకోలేని సిచ్యువేషన్లు చాలా ఉంటాయి. కాబట్టి అంటే ఆవిడ ఒక మాట కూడా అంది, నేను చేయాలనుకుంటే చేయొచ్చు. నిజమే కదా, ఆయన నేను ఎక్కడో ఉంటున్నాడు, చేయాలనుకుంటే 100 చేయొచ్చు. అలాంటప్పుడు నీ మీద అంత ప్రేమ కూడా చూపించాల్సినంత అవసరం కూడా లేదు. అనుమానం అనేది ఎప్పుడు కూడా పెనుభూతం లాంటిగా, ఎప్పటి నుంచో వింటున్న మన పురాణ కాలం నుంచి వింటూనే వస్తున్నాము. ఒక్కసారి అనుమానం స్టార్ట్ అయిందంటే ఫ్యామిలీ అంతా కొలాప్స్, ఇంకా ప్రాణాలు కోల్పోవడమో ప్రాణాలు తీయడమో ఇలాంటివే, లేదంటే వదిలేయడము, బంధాలను విడగొట్టుకోవడము, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడము ఇలాంటివి జరుగుతాయి. సో మీకు ఆవిడ మీద కానివ్వండి, ఆవిడకు మీ మీద కానివ్వండి, ఎప్పుడైనా భార్యాభర్తల మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకునే ప్రయత్నమే చేయండి. యాజ్ ఏ అడ్వకేట్గా నేను ఇది మాత్రం అన్ని ఫ్యామిలీస్లో ఉన్న భార్యాభర్తలకి నేను సజెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.